కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. మనందరికీ ఇష్టమైన మ్యాంగో ఫ్రూట్తో మనం ఫ్రెష్గా ఇంట్లోనే మ్యాంగో లెమనేడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మ్యాంగో తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి ఒక 200 గ్రాముల ముక్కలు. వీటిని ఇప్పుడు మనము జార్లో వేసేస్తాము గ్రైండ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక 25 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. మీరు దీనికి బదులు షుగర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ఎక్కువ తీపి కావాలంటే కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక 1/2 లీటర్ మంచినీళ్ళు తీసుకున్నాను. అండ్ ఇది మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ. నేను కొద్దిగా తిక్కుగానే చేస్తున్నాను. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఇదిగోండి ఇలా బ్లెండ్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ బ్లెండ్ చేసుకుంటే బాగా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న దాంట్లో నేను నిమ్మకాయ రసం పిండుతున్నాను. సో ఇక్కడ ఒక నిమ్మకాయ మొత్తం తీసుకుని దాని రసం పిండాను. మీరు ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకొక అరచెక్క పిండుకోవచ్చు. బట్ ఇది బాగా మరీ పుల్లగా లేకుండా బాగుంటుంది. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నిమ్మరసమును మ్యాంగో గుజ్జు బాగా కలిసి రుచి బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక గ్లాస్లో పోసుకుందాము. ముందుగానే 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ నానబెట్టి పెట్టానండి. మనం తాగడానికి ముందు ఇలా చియా సీడ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు ఎంత ఎక్కువ వేసుకున్నా నష్టం ఏమీ లేదు. హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి చియా సీడ్స్ వల్ల. చియా సీడ్స్లో మీకు ప్రోటీను, కాల్షియము, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే ఇంకొంచెం ఎక్కువ వేసాను నేను. ముందుగా నేను ఇక్కడ పుదీనా ఆకు కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక రెబ్బ పుదీనా వేసాను. అది టేస్ట్ బాగుంటుంది, ప్లస్ వాసన కూడా చాలా బాగుంటుంది. మన ఫ్రెష్ మ్యాంగో లెమనేడ్ రెడీ అయిపోయింది.